హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ ఎక్కడ కనిపించినా కూడా జనాలు నిజంగా వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి చూస్తుంటే చాలా అంటే చాలా ముచ్చటగా అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్‌కి వెళ్ళేది ఫేమ్ అవ్వడానికి, అలాగే ఫేమస్ అవ్వడానికి, అలాగే మంచి ఆపర్చునిటీస్ కోసమే కదా! ఇక కొంతమందికైతే ఎంత చక్కటి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతున్నాయంటే ఇక మన డేమాన్ పవనే తీసుకుంటే డేమాన్ థర్డ్ థర్డ్ పొజిషన్‌లో వచ్చినప్పటికి కూడా తన క్రేజ్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఆ ట్రోఫీ పొందుకున్న వాళ్ళ లెవెల్‌లో అయితే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తనని చాలామంది ఇష్టపడుతున్నారు. తనలోని టాలెంట్‌ని చాలామంది గుర్తించారు. ఇప్పుడైతే మంచి మంచి ఈవెంట్స్ అలాగే దాంతో పాటు కొన్ని ఓపెనింగ్స్ కూడా చేస్తున్నాడు. 'ఎల్లిపాయ కారం' అనే ఒక రెస్టారెంట్ ఓపెనింగ్‌కి తనైతే వెళ్ళాడు కూడా. మంచి ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నాడు. అలాగే మన తనూజ గారు రీసెంట్‌గా ఫ్యాన్ మీటింగ్ ఏదో పెట్టినప్పుడు నిజంగా జనాలు ఒక క్రేజీగా అసలకి మన స్టార్ హీరోలు ఎలా అయితే వచ్చినప్పుడు ఎలాంటి జనమైతే వస్తారో అలాగా అసలు ఆ క్రౌడు అవన్నీ నిజంగా సూపర్ అంటే సూపర్‌గా అనిపిచ్చాయి. ఇక వీళ్ళకి ఇంతకంటే ఏం కావాలి? ట్రోఫీ అనేది ఓకే ముఖ్యమే. కానీ అంతకు మించిన అభిమానాన్ని పొందుకోవడం కంటే ఇంకా ఏం కావాలి అన్నట్టుగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఇక ఈవిడైతే చక్కగా ఫ్యాన్స్ అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారంటే ఒక మగ్ లాంటిది. ఇక ఆమె పేరుతో టు ఆల్ మై లవ్ అని చెప్పేసి అది రాసి ఆమె ఫోటో వేసి ఆమె సిగ్నేచర్ చేసింది. నిజంగా ఈ కప్ చూపిస్తూ అభిమానులైతే మురిసిపోతున్నారని చెప్పాలి. నిజంగా మంచిదే కదా! ఎందుకంటే ఆవిడ దగ్గర నుంచి కూడా అందరూ మనం ఇవ్వడమే కాకుండా వాళ్ళిచ్చినప్పుడు అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా! ఇక ఇదంతా పక్కన పెట్టేసి సంక్రాంతి ఈవెంట్ గురించి చాలామంది కళ్యాణ్ అలాగే తనూజ గారు డాన్స్ వేశారా? లేదంటే డెమాన్‌తో వేశారా? అని చాలామంది కమెంట్స్ అయితే పెడుతున్నారు. దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంకొంతమంది అసలు కళ్యాణ్‌ని, తనూజని ఎందుకు మీరు పక్క పక్కన ఎడిట్ చేసి పెడుతున్నారు అని కూడా కొంతమంది కమెంట్ పెడుతున్నారు. ప్లీజ్ నేను ఒక్కటైతే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, తనూజ ఫ్యాన్స్ కానీ, మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ చాలామందికి ఒక్కొక్కరు ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొంతమందికి కొన్ని జోడీలు నచ్చుతాయి. అది ఫ్రెండ్‌షిప్ అనుకోండి, ఇంకా ఏదేదో అని నేను చెప్పను. ఫ్రెండ్‌షిప్ అనే అనుకోండి. ఎందుకంటే ఆ పేరు చూడ్డానికి బావుంటుంది. వాళ్ళ ఏజ్‌తో సంబంధం లేదు. వాళ్ళ వేరే వాటితో సంబంధం లేదు. కొంతమందికి వాళ్ళిద్దరు అంటే ఇష్టం కాబట్టి జస్ట్ పెట్టినందువల్ల ఏం అయిపోదు కదా! ఎందుకు నెగెటివ్‌గా చూస్తారు? జస్ట్ ఎడిట్ చేసినంత మాత్రాన వాళ్ళనేదో కలిపేసి వేరే వేరేగా వాళ్ళని చూపించినట్టు కాదు కదా! ఎవరికైనా వాళ్ళిద్దరంటే ఇష్టమున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. కొంతమందికేదో ఇష్టం లేదని అనవసరంగా ఇంకా ఫ్యాన్స్ ఎందుకు వాళ్ళు తనూజ మీద కొంతమంది నెగెటివ్‌గా చెప్పడం, కళ్యాణ్ మీద నెగెటివ్‌గా చెప్పడం ఎందుకండి? ఇక బిగ్ బాస్ కూడా అయిపోయింది. వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు. మీరు కూడా హ్యాపీగా ఉండండి. అలా అని చెప్పేసి మేము తప్పుగా చూపిస్తే మీరు ఏదన్నా క్వెషన్ చేసినా నేను సమాధానం చెప్తాను కానీ, ఊరికే ఫోటో పెట్టినంత మాత్రాన తప్పు అయితే కాదు కదా! జస్ట్ మీరు దాన్ని కూడా ఆలోచించి నెగెటివ్‌గా చెప్తే మాత్రం ఖచ్చితంగా నన్ను ప్రశ్నించండి. నేను సమాధానం చెప్తా. అలా అని ప్రతి వాటికి ఇట్లాగా కొంతమంది కమెంట్స్ చూస్తుంటే నిజంగా ఎందుకు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ వీళ్ళిద్దరి గురించే కాదు ఇంకెక్కడైనా కానీ. బట్ సరే అదంతా పక్కన పెట్టేస్తే ఇక సంక్రాంతి ఈవెంట్ కోసం చాలామంది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తనూజ గారు వస్తున్నారు. ఇక ఆ షూటింగ్‌లో మాత్రము కళ్యాణ్ అలాగే తనూజ ఏమి డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే చేయలేదంట. కానీ అందరూ ఇండివిడ్యువల్‌గా డాన్స్ పెర్ఫార్మన్సెస్ అయితే చేశారంట. తనూజ గారు కానీ, కళ్యాణ్ కానీ, డేమాన్ కానీ వీళ్ళైతే ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్సెస్ అయితే చేశారంట. మరి కొంతమంది ఏమంటున్నారంటే డేమాన్ అలాగే తనూజ గారు చేశారా అని అడుగుతున్నారు. నాకు తెలిసి చేయలేదు. బట్ ఇక ప్రోమో వస్తే గానీ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలీదండి. ఎందుకంటే మనకు కొంతమంది చెప్పేవాళ్ళు కొన్ని చెప్తున్నారు. ఇంకా అక్కడ ఎడిట్ చేసి ఏది మనకు ప్రోమోలో చూపిస్తారో లేదా ఏది షూటింగ్‌లో అది ఉంచుతారా, ఆ పార్ట్‌ని తీసేస్తారా అనేది తెలీదు కదా! కాబట్టి ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్సెస్ అయితే చేశారంట. దాని తర్వాత కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరూ కూడా కలిసి ఒక ఫోటో అయితే దిగారంటండి. ఇక ఎందుకంటే అది అభిమానుల కోసం అయ్యుండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కోసం అయ్యుండొచ్చు, వాటెవర్ ఏదైనా కానీ వాళ్ళిద్దరు ఒక ఫోటో అయితే వాళ్ళిద్దరు కలిసి దిగారంట. అది తర్వాత ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ సంక్రాంతి ఈవెంట్ తర్వాత వాళ్ళిద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయితే చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరే తీసుకుంటే మనకేం ప్రాబ్లమ్ ఉంటుంది? దాన్ని ముందుగా ఎడిట్ చేసి పెట్టడం వల్ల ఇంకెంతమందికి ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు కదా! ఏది ఏమైనప్పటికీ ఒక ఫ్రెండ్‌షిప్‌ని ఫ్రెండ్‌షిప్ లాగే చూడండి. అంతేకాని ప్రతిదానికి నెగెటివ్‌గా మాత్రం తీసుకోకండి. ఇక వీళ్ళందరూ కలిసి చేసే హంగామా మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత వీళ్ళంతా కలిసి మళ్ళీ ఒక ఈవెంట్‌లో కనపడడం ఇదే ఫస్ట్ టైం కదా! ఎందుకంటే స్టార్ మా పరివార్
లో కూడా కొంతమంది మాత్రమే కనిపించారు. అది మెయిన్ క్యారెక్టర్స్ అందరూ కనపడలేదు కదా! కాబట్టి ఇప్పుడు మాత్రం చాలా మెయిన్ వాళ్ళనే మొత్తానికి తీసుకొని వచ్చేసారు. అందరిని తీసుకురాలేరు కాబట్టి, వీళ్ళందరితో తనూజ, కళ్యాణ్, డేమాన్, రీతు, సంజన గారు, ఇమ్మాన్యుయల్, అలాగే దువ్వాడ మాధురి గారు, రమ్య, అలాగే సుమన్ శెట్టి గారు వీళ్ళైతే కన్ఫర్మ్‌గా వస్తున్నారు. చూసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.